మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరందరినీ ముందుకు నడిపిస్తున్న బీజేపీ శర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి ఘంటసాల గానాధారం అనే ఈ కొత్త ప్రక్రియ ఇప్పటికి 200 ప్రదర్శనలు దాటాయి. 200 కార్యక్రమం విజయవాడలో డిసెంబర్ 1వ తేదీన గత సంవత్సరం ఘనంగా నిర్వహించారు. అలాగే 100వ కార్యక్రమం ఉమ్మడి బ్రదర్స్ వారు రాజమండ్రి ఆనంద కళా కేంద్రంలో అశేష జనవాహిని మధ్య చాలా అబ్బురంగా జరిపించారు వారు. ఈనాటి కార్యక్రమంలో అనేక మంది ప్రేక్షకులు పాల్గొంటారు. వీళ్ళందరూ విభిన్నమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. వాటన్నిటినీ విని చివరికి సమాధానం చెప్తారు. సంఖ్య పరిమితి లేదు. ఇవాళ 10 మంది ఉండొచ్చు, రేపు 20 మంది మరో చోట ఉండొచ్చు, ఒక చోట 50 మంది కూడా పాల్గొన్నారు. వీరందరూ చెప్పిన ప్రశ్నలు గుర్తుంచుకొని వారి పేరు, ప్రశ్న, సమాధానం ఇవన్నీ చెప్పే బాధ్యత నాది. దాన్నే అవధానం అంటారు. ఇదంతా కేవలం ఇన్ని భాషల ప్రపంచంలో ఉన్న కేవలం మన తెలుగు భాషలో ఉండడం మనకి ఎంత గర్వకారణం. దయచేసి కరతాళ ధ్వనులు. ఈ అవధానం ద్వారా పండితులు తమ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించారు. నేను ఘంటసాల గారి గొప్పతనాన్ని చాటడానికి సుమారు 2006లో పూనుకున్నాను. అప్పటి నుంచి నేటికి 200 పైచులకు అవధానాలు రేడియోల్లోనూ, టీవీల్లోనూ, ఆంధ్రేతర ప్రాంతాల్లోనూ, తెలంగాణలోనూ, విభిన్న ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ రసజ్ఞులు అనేటువంటి పృచ్ఛకులు సుమారు 11 మంది. వీరందరి ప్రశ్నలు విన్న తర్వాత నేను సమాధానం ఇస్తాను. అవధానం అనగా అర్థం ఏకాగ్రత. ఇది ఏకాగ్రతతో చేసే కార్యక్రమం. దీనికి ధారణ శక్తి చాలా ముఖ్యమైనది. అలాగే సమయస్ఫూర్తి, ఆ విషయం ముందు తగిన పరిజ్ఞానం ఉండడం అది చాలా ముఖ్యం. వీటన్నిటిని ఆకలింపు చేసుకుని సమాధానం ఇవ్వడమే మన తెలుగువారి గొప్ప కళల్లో అవధానం ఒక గొప్ప కళ. ఇది మనందరికీ గర్వకారణమైనటువంటి కళ. దీన్ని మొదలెట్టవలసిందిగా కోరుతున్నాను. మీ పేరు, ప్రశ్న. అలాగే ఇవ్వండి. మీ అందరికీ నేను డాక్టర్గా తెలుసు. సో ఆయన జీవిత విశేషాల నుంచి ఒక డాక్టర్గా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఈ మధ్యనే ఒక ఘంటసాల ది గ్రేట్ సినిమా రిలీజ్ అయింది. అవధాని గారు వినిపిస్తారు. ఆ పాట ఎందులో ఆ చరణాలు ఎందులో కథానాయిక, కథానాయకుడు, అలాగే చిత్రం ఏ చిత్రం అది తెలియజేయమని తెలియజేసుకుంటున్నాను. చూపులలో రుసరుసలు, అందములికించే భావని, నడకలో విసవిసలు, ఎందుకు ఇంత చార్మింగ్, ఇరువురు ఇప్పటినా ఎన్నో జన్మల వెనుకట్లో అలుకమాలి చెల్లి చేయాలి. నా పేరు నారాయణమూర్తి. ఘంటసాల వారి వివాహం ఏ సంవత్సరంలో అయింది? స్వస్తిశ్రీ చాంద్రమాలేనా అని అంటూ ఉంటారు. అలాగా మీరు ఆ సంవత్సరం
ఆ యొక్క ఆయనము, ఆ యొక్క నామం తిది అన్నీ కూడా తెలియజేయాలని, నాకు తెలియాలి, నా ద్వారా ఈ ప్రజలకి తెలియాలని నా కోరిక. నా పేరు సంజప్రాధ. నేను వేయబోయే ప్రశ్న మాయాబజార్ సినిమాలోని ఆహనా పెళ్ళి అంట పాటని సావిత్రి గారి లాస్ట్లోని లక్ష్మీనారాయణ గారు వస్తారు. అప్పుడు ఘంటసాల గారు పాడుతున్నారు. యాక్చువల్గా లక్ష్మీనారాయణ గారికి మాధవరెడ్డి వాళ్ళు పాడుతూ ఉంటారు. ఘంటసాల గారు ఎందుకు పాడారు? నా పేరు శివప్రసాద్ అండి. నేను అవధాని గారికి అడిగే ప్రశ్న, చెట్టు, పువ్వు, కాయ, పండు ఈ 4 పదాలు వచ్చే ఘంటసాల గారి పాట చెప్పమని కోరుతున్నాను. చెట్టు, పువ్వు, కాయ, పండు ఈ 4 పదాలు వచ్చే పాటలు ఘంటసాల గారికి చెప్పమని కోరుతున్నాను. సభకి నమస్కారం. నా పేరు సోమయ్య జిల్లా సత్యవాణి అండి. నేను కొడమంచిలి గణేష్ గారు అనే ఫోటో చూశాను. అతను ఈ ఫౌండేషన్కి చాలా సేవ చేశారని విన్నాను. ఆ కొడమంచిలి అనే ఇంటి పేరుకి ఘంటసాలకి ఒక సంబంధం ఉంది. అది ఏంటి? తర్వాత ఓర చూపు, కోర చూపు, పక్క చూపు, కొండ చూపు, ఈ చూపుల మీద పాటలు చెప్పాలి. ఓర చూపు, కోర చూపు, పక్క చూపు, కొండ చూపు, ఘంటసాల గారి పాటలు చెప్పండి. ఆ కొడమంచిలి ఇంటి పేరుకి ఘంటసాల గారికి సంబంధం ఏంటి అది కూడా చెప్పాలి. మా నాన్నగారు పర్లాటిల్లో చేపల అతని దగ్గర ఎన్నో కళాకారులకి ఆశ్రయించి గిక్కి ఘంటసాల ఎంతవరకు తీసుకొచ్చి పాలించారు. కానీ నేను పిలిచాను ఈ కార్యక్రమానికి. జట్ల మీద 10 పాటలు ఇస్తున్నాను, అది చెప్పాలని కోరుతున్నాను. ఒంటరిగా పోయేదాన ఒక పాట, అంగాల ఓ చందమామ, అన్నారా భార్మిని, నీలాల నీ కన్నులలో కన్నుల్లో నీ బొమ్మ చూడు, ఈ మూగ చూపేలా ఈ లోకం మహామోసం, మాధవ నన్ను లాలించరా, మనసు నీదే మనసు నీదే పాట భలేగా నడుస్తుంది. రాగాలు మేళింప ఈ 8 పాటలు మీరు చెప్పాలి. సభకు నమస్కారం అండి. నా పేరు బొమ్మడిపాటి సావిత్రి. నేను రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ అండి. విశాఖపట్నంలో ఉంటున్నాను. మా సొంత ఊరు కండివరమే. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నానండి. తర్వాత డాక్టర్ గారికి నమస్కారం అండి. ఇది అఖిల జగాలకు డాష్ డాష్ అమ్మలు కన్నా ఈ పాట ఎందులోది, ఎవరు పాడారు, ఎవరి మీద నటించింది ఎవరు? అవధాని గారికి నమస్కారం. నా పేరు ముద్దు నాగరాజు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. అంటే కొద్దిగా అవధాని నుంచి పల్లాకి పక్కనే, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ అవధాని గారికి ఒక ప్రశ్న. ఘంటసాల గారు ఒక పాట రికార్డింగ్ ఒక చెట్టు కింద కూర్చోకుండా చెట్టు కింద లేచి నిలబడి చెట్టు కింద నిలబడి పాట పాడారు. ఘంటసాల గారు కూర్చోకుండా చెట్టు కింద నిలబడి పాట పాడారు. అది ఏ పాట పాడారు, ఏ చెట్టు కింద పాడారు, సినిమా పేరు ఏంటి అది చెప్పాలి. ఆ సినిమా ఇప్పుడు ఏ సంవత్సరం రిలీజ్ అయింది? ఘంటసాల గారు ఒక చెట్టు కింద నిలబడి పాట పాడారు, స్టూడియోలో కాకుండా. అది ఏ సినిమాలో పాట పాడారు? ఆ పాట పేరు ఏంటి? ఎన్నో సంవత్సరం రిలీజ్ అయింది? నమస్తే అండి. నా పేరు బ్రహ్మశ్రీ సుబ్బారావు, విశాఖపట్నం నుంచి. అవధాని గారికి అంటే ఎన్నో రకాల అవధానాలు చూసుకుంటాం. మీరు గానావధాన అనేటువంటి ప్రక్రియ చేసి ఈ మహానుభావుడు రాణిపిల్ల గారు ఒక్కరే. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. వారికి ఇప్పుడు నేను సంధించే ప్రశ్న ఏంటంటే, గానమాలింపక కనుమూయని రాజు
అంబ కౌగిటి పంజరంపు చిలక కొడమ కండలు పేరుకులు పిల్ల వస్తారు. ఈ పాట ఈ పదాలు వచ్చిన పాట ఎవరు రాశారు? మాస్టర్ గారు పాడిన విధానం ఏంటంటే కొంచెం వివరంగా చెప్తారని ఆశిస్తున్నాను. ఘంటసాల గారి విద్యాభ్యాసం, అదే సంగీత విద్యాభ్యాసం ఎక్కడ ఎలా జరిగిందని అడిగారు. ఆయన తండ్రి మరణానంతరం తండ్రి యొక్క కోరిక తీర్చడం కోసం తన వేలి ఉంగరాన్ని 8 రూపాయలు ఖర్చు పెట్టి విజయనగరం వెళ్ళి నానా కష్టాలు పడి వేసవి సెలవుల్లో వెళ్ళని ప్రాణంగా అక్కడ కాలేజీ మూసివేయడం వల్ల ఎల్లమ్మ గుడి వద్ద ఆయన ఆశ్రయం తీసుకున్నారు. వారాలు తీసుకుంటూ అందరి వద్ద ఆ వారాల అబ్బాయిగా పేర్కొంది. పట్రాయని సీతారామ శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్చుకుని ఆశ్రయం పొందాడు. కేవలం భోజనం మాత్రం వారాల అబ్బాయిగా వీధులంతా తిరుగుతూ ఈ వారాల అబ్బాయిగా అక్కడ కష్టపడి 6 ఏళ్ళు సంగీత విద్యని అభ్యసించి 1936 నుంచి 42 వరకు విజయనగరంలో ఉన్నారు. ఈ 6 ఏళ్ళు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. అది ఘంటసాల గారి విద్యాభ్యాసం. ఓకే, ఇంకా డాక్టర్ రామూర్తి గారు ఈ ఘంటసాల ది గ్రేట్ అనే సినిమాలో ఇలా చూపించారు. దాన్ని ఉదంతం ఉటంకిస్తూ ఆయన ఏ వ్యాధితో చనిపోయారు, ఎందుకు అలా చనిపోయారు, ఏం జరిగింది అని. ఆయన యశోద కృష్ణ అనే సినిమా కోసం జనవరి 2, 1974లో చివరిగా ఒక పాట పాడారు. ఆ తర్వాత ఆయన జనవరి 11న ఒక చెట్ల మందు, నేటివ్ వైద్యం అంటారు, నేటివ్ మెడిసిన్, చెట్ల మందు ఇచ్చే ఒక మోసగాడనండి, దుర్మార్గుడు అనండి, ఘంటసాల పార్టీ మృత్యువుగా వచ్చినటువంటి ఒక వ్యర్థమనండి, వాడొచ్చి ఘంటసాల గారి ఇంటికి వచ్చి, నేను శివాజీ గణేశన్ తల్లిదండ్రులు కూడా మందులు ఇచ్చాను, వాళ్ళందరికీ తగ్గిపోయింది, షుగర్ వ్యాధి నేను ఇచ్చిన చెట్ల మందుతో తగ్గిపోయింది, అది పుత్తూరు దగ్గర లభిస్తుంది, చిత్తూరు దగ్గర ఉన్నటువంటి పుత్తూరు, అక్కడికి వెళదాం పదండి అని చాలా ప్రలోభ పెట్టాడు ఘంటసాల గారు. ఎంత అమాయకుడు అంటే ఈయన ఎవరైతే చెప్పినా సునాయాసంగా నమ్మేస్తారు. కీడెత్తి మేలంచాలంటే వినరు, అన్నింటిలో మేలు మంచినే చూస్తానంటారు. కానీ సామెత ఉంది, కీడెత్తి మేలంచాలని. సాయంత్రం గారు వారి సత్యమణి, ఘంటసాల గారి సత్యమణి, ఎందుకండి రిస్క్ తీసుకుంటున్నారు, ఇలా వద్దు, ఎవరో వచ్చి చెప్పేసి వెళ్ళిపోవడం వద్దు వద్దని చెప్పిన ఏమో మన దృష్టి ఎలాగుందో, ఆ చెట్ల మంది అయిన తర్వాత షుగర్ తగ్గిపోతుందట, పూర్తిగా తగ్గిపోతే టీపీ అంతా తినచ్చు కదే. ఆయనకి మధురమైన పదార్థాలంటే చాలా ప్రీతి, ఆయన తినడానికి చాలా ఆశపడుతుంటే ఈ వ్యర్థం వ్యాధి వచ్చేసింది. ఎంత వయసులో 22లో ఆయన పుట్టాడు, 55లో వచ్చింది వ్యాధి. 33 ఏళ్ల ప్రాయంలో షుగర్ వ్యాధి వచ్చేసింది. వాడు ఆ మందు ఇచ్చాడు జనవరి 11. అక్కడ నుంచి సంక్రాంతి ముందు నోట్లో పుండ్లు అయిపోయి తినలేక చాలా ఇబ్బంది పడి, అక్కడి నుంచి ఆయనకు ఇంకా కాళ్ళు వాపులు రావడం, ఇవన్నీ మూత్రం తగ్గిపోవడం ఇలా జరిగింది. ఇదంతా కిడ్నీ వైఫల్యం యొక్క సూచనలు అన్నమాట. ఇవన్నీ అవుతుంటే ఇంకా విపరీతమైన నీరసం. దానికి వాళ్ళ ఆస్థాన వైద్యుడైనటువంటి జయంతి రామారావు ఉన్నారు, వారిని ఆశ్రయిస్తే వారు ఆ రోజుల్లో విజయ సంస్థ వారు నిర్మించిన విజయ హాస్పిటల్ అక్కడ శ్రీనగర్లో ఉంది, అక్కడికి తీసుకెళ్లి జాయిన్ చేశారు. ఆ హాస్పిటల్లో జనవరి 30, 1974 రథసప్తమి నాడు ఆయన జాయిన్ అయ్యాడు. ఫిబ్రవరి 11 అంటే అక్కడికి 12 రోజులు మాఘ బహుళ పంచమి, ఆ మాఘ బహుళ పంచమి నాడు ఆయన పరంపరించాడు. దానికి కారణం కిడ్నీ వైఫల్యం, ఆయన తీసుకున్నటువంటి చెట్ల మందు. ఇది కాక అంతకుముందు ఆయన ఆ రోజుల్లో సరైన మందులు లేవు కాబట్టి అప్పుడప్పుడు మందులు తీసుకోవడం, ఒక్కోసారి తీసుకోకపోవడం, షుగర్ ఎంత ఉందో చూసుకోకపోవడం, తర్వాత మధుర పదార్థాలు, డైట్ కంట్రోల్ లేదు, ఎక్కడికైనా బయటకు వెళ్తే మధుర పదార్థాలు తినేయడం, ఇంట్లో లభించదు, సావిత్రమ్మ గారు ఎవరు బయట. ఇలా చేయడం వల్ల షుగర్ ఎక్కువ ఉండి, 19 నుండి కిడ్నీ వైఫల్యం మొదలైంది. దానికి తోడు ఈ చెట్ల మందు, 19 నుండి 20 వరకు 20 నుండి 22 వరకు 20 నుండి 23 వరకు 23 నుండి 24 వరకు 24 నుండి 25 వరకు 25 నుండి 30 వరకు 30 నుండి 40 వరకు 40 నుండి 50 వరకు 50 నుండి 60 వరకు 60 నుండి 70 వరకు 70 నుండి 80 వరకు 80 నుండి 90 వరకు 90 నుండి 100 వరకు 100 నుండి 200 వరకు 200 నుండి 300 వరకు 300 నుండి 400 వరకు 400 నుండి 500 వరకు 500 నుండి 600 వరకు 600 నుండి 700 వరకు 700 నుండి 800 వరకు 800 నుండి 900 వరకు 900 నుండి 1000 వరకు 1000 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 నుండి
మరింత బలాన్ని చేకూర్చి ఆ వ్యాధిని ముదిరింపజేసింది. దాంతో ఆయన ఆ వ్యాధికి లోనై కొంచెం నయం అవుతుంది, ఇంటికి పంపించేద్దామన్న ఒక పూటలోనే ఆయన చనిపోయారు. అది మాఘబహుళ పంచమి ఫిబ్రవరి 11, 1974 ఉదయం 10 గంటలకు సంభవించారు. ఆయన గొంతుకు పోయినట్టుగా చూపిస్తారు ఆఖరిలో, ఇంద్రుడు వచ్చి శపించడం అది చూపిస్తారు. ఆ గొంతుకు పోవడం అన్నది జీవితంలో జరిగిందా? ఇంద్రుడు శపించలేదు. ఇంద్రుడు నాకు భగవద్గీత వినాలని ఉంది అంటే, నాకు గొంతంతా పుండుగా ఉంది అంటే గొంతునిస్తాడు. అది సినిమాలో చూపించాడు. గొంతునిచ్చిన తర్వాత ఆయన మంచి మంచి పాటలు పాడతాడు. భగవద్గీత శ్లోకాలతో పాటు మల్లీలారా పాడతాడు. మల్లీలతో మొరపెట్టుకుంటాడు, వీడెవడో ఇంద్రుడు వచ్చాడు, నీకు టైం అయిపోయింది పద అంటున్నాడు, వాళ్ళ లోకానికి తీసుకెళ్ళాలంటే. అది ఆ సినిమాలో చూపించారు. అంటే కల్పన అనమాట, ఇంద్రుడు వచ్చినట్టు. ఆ మళ్ళీ ఆ ఇంద్రుడు, అయ్యో నీకు గొంతు ఇచ్చేసాను నేను మధురమే కంటాం, నీకు టైం అయిపోయింది, నీ గొంతు తీసేస్తున్నాను అని మళ్ళీ ఆ పాడైపోయిన గొంతును ప్రసాదించి పట్టుకుపోతాడు. ఇక సీతారామయ్య గారు అడిగినటువంటి ప్రశ్న, 8,000 పాటలు పాడారన్నారు. సుమారు ఆయన లెక్క ప్రకారం 10,000 పాటలండి. ఆయన చివరి దశలో 9,960, 90 అవుతున్నాయి బాబు, మరొక 6 నెలల్లో ఈ 150 పాడేస్తే 10,000 అయిపోతాయి అని అందరితో చెప్పుకునేవారు. కానీ మనకు లభిస్తున్నవి సుమారు 3,000 లోపే. ఎందుకంటే ఆయన రేడియోలో పాడినవి, వివిధ ప్రాంతాలకు వెళ్ళి కచేరీలు చేసినవి, క్షామనిధికి, కరువు నిధికి, అలాగే వరదల నిధికి, కాలేజీల సహాయార్థం, హై స్కూల్ నిర్మాణం, కోవెల నిర్మాణం, పెళ్లిళ్ళకి ఎవరు పిలిచినా, మేము పేదవాళ్ళం పెళ్లి చేసుకుంటున్నాం బాబు, మీ కచేరీ పెడితే జనాలు వస్తారు చూడడానికి, మాకు కానుకలు ఇస్తారు అని చెప్పి అలా పిలిచినా, ఎవరు పిలిచినా వెళ్ళేవాడు. అలా అనేక మందిని ఆదుకోవడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అప్పుడు పాడిన పాటలు ఇవన్నీ ఆయన డైరీలో రాసుకొని సుమారు 9,000 పైచీలకు అయ్యాయి, 10,000 అవుతాయని చెప్పారు. కానీ మనకు లభ్యమవుతున్నవి 3,000 లోపే. తెలుగు, తమిళం అన్ని కలిపి, పద్యాలు, శ్లోకాలు అన్ని కలిపి. ఇక జె మురళీకృష్ణ గారు కొయ్యలు, నీ నడకలు, వాటి గురించి వర్ణిస్తూ పాడారు. ఇది పట్టుకుంటే లక్ష అనే ఒక అరుదైన చిత్రం అండి. ఈ చిత్రంలో ఘంటసాల గారి ఏకకంఠ గీతం ఇది, ఆయనే సంగీతం దీనికి. విజయలలిత, కృష్ణ ప్రధానంగా ఈ పాటలో కనిపిస్తారు. కృష్ణకు ఘంటసాల గారు గాత్రదానం చేశారు. 1970లో విడుదలైంది పట్టుకుంటే లక్ష. ఇది కన్నులలో నీ రూపం, వెన్నెలలో నీ రూపం, అది ఆ పాట. ఓకే, అది కొంచెం పాశ్చాత్య బాణీలో ఉంటుంది. ఘంటసాల గారి ఏకంఠ గీతం, కృష్ణకు విజయలలిత టీజింగ్ చేసే పాట అన్నమాట. ఓకే, ఇక నారాయణమూర్తి గారు, ఆయన వివాహం ఇంగ్లీష్ లెక్క ప్రకారం మార్చి 3, 1944లో జరిగింది. మరి తెలుగు లెక్క ఏమిటి అని అడిగారు. అది శుక్రవారం, ఆ రోజు మాఘమాసం, నవమి తిథి. ఇది ప్రమాదిత సంవత్సరం 1944. ఓకే, శుక్రవారం ఉదయం 8 గంటలకు అయింది వివాహం. ఓకే అండి. ఇక కందరపు రాధ గారు అహనా పెళ్ళంటలో ఈ మాధవ్ రెడ్డి గారు పాడాల్సింది శ్రీరంగారావుకి. ఆ సినిమాలో పద్యాలు ఏమిటి, తర్వాత వివాహ భోజనం ఏమిటి, ఇవన్నీ ఆయన పాడారు. ఈ పాట ఎందుకు ఆయనకి ఇవ్వలేదు, ఘంటసాల ఎందుకు పాడారు అన్నారు. విజయవారి సినిమా అంటే నాగిరెడ్డి, చక్రపాణి. నాగిరెడ్డి నిశ్శబ్ద నిర్మాత, సైలెంట్గా తన పని చేసుకుంటూ పోతాడు. చక్రపాణి చాలా సునిశ్చిత పరిశీలన, వీళ్ళిద్దరూ నిర్మాతలు ఆ సినిమాకి. ఈ చక్రపాణి ప్రతి పాట రికార్డింగ్ కానీ, షూటింగ్ కానీ అన్నింటిలో ఉంటాడు, దగ్గరుండి చిత్రాన్ని పూర్తి చేస్తాడు. ఆయన నిర్మాతగా తన బాధ్యత అనమాట. ఆ ఘంటసాల గారి సంగీతం, అంతకుముందు రాజేశ్వరరావు, ఆయన సంగీతం చేసి నాకు ఈ బాణీ నచ్చలేదు, మరొకటి చేయండి అంటే ఆయన కోపంతో వెళ్ళిపోయాడు. ఆ 4 పాటలు ఉండిపోయి ఆ 4 ఎవరికి ఇస్తారో ఘంటసాల గారు పూర్తి చేశారు. ఆయన పేరు వేయండి బాబు, ఆయన చేశారు కదా, నేను పూర్తి చేశాను, కానీ ఆయన కర్త, ప్రధాన సూత్రధారి, ఆయన పేరు వేయండి అని చెప్పిన అలాగే అన్నారు, వేయలేదు. ఈ సుందరిని వంటి పాట కూడా ప్రాక్టీస్ చేస్తుంటే పిఠాపురం ఘంటసాల గారు చెప్పిన, సంగీత దర్శకుడు ఘంటసాల కాబట్టి, ఆయన చెప్పిన బాణీని, దానిలోని మెళకువని, గొప్పతనాన్ని ఆయన అందుకోలేకపోతున్నాడు. దీంతో కేవిరెడ్డి గారు కూడా మనస్తాపం చెంది, సరే ఈయన చేత పాడించిన డబ్బులు ఇచ్చేస్తాగా, నువ్వు పాడాలని ఘంటసాలతో గొడవ పడ్డారు. ఘంటసాల గారు బతిమాలారు. నాలాగా పొట్ట చేత పట్టుకుని అనేక మంది వచ్చారు,
వాళ్ళు బ్రతకాలి కదా, అందరికీ నేనే పాడిస్తున్నాను, వాళ్ళ బ్రతుకుతారు ఎలాగా అనే ఒక గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి సుగుణశీలి మన ఘంటసాల. అయితే ఈ నేపథ్యంలో ఈ ఆహ్నా పేలంట పాట కూడా ఎస్వి రంగారావు అక్కడ అభినయిస్తాడు. మాధవ్యతకి ఇస్తాను అని ఆయన నిర్ణయం చేస్తే అలా కుదరదు, ఈ పాట నువ్వు పాడితేనే బాగుంటుంది అని కేవీ రెడ్డి బలవంతం చేశారు. అలాగే అహనా ఇది ముందర నియమటి కూడా ఘంటసాల గారి చేత తర్వాత పాడించారు. పిఠాపురంకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశారు కానీ ఆయన పాట సినిమాలో పెట్టలేదు. ఆఖరి కేవీ రెడ్డి గారు ఏమన్నారంటే, తెలుగు ప్రేక్షక శ్రోతలు బాధపడనంటే ఆడవాళ్ళ పాటలు కూడా నీ చేత పాడిస్తానయ్యా అని అన్నారు. ఎందుకు అన్నారు? ఘంటసాల గారు పాట పాడితే ఆ పాటకు ప్రాణం వస్తుంది, ఆ పాట మన హృదయాల్లో కలకాలం పదిలంగా తిష్ట వేస్తుంది. అది ఘంటసాల గారి గొప్పతనం. కాబట్టి ఆయన ఆ వ్యాఖ్యానం చేశాడు. ఘంటసాల గారు అయ్యో మిగతా వాళ్ళు కూడా బ్రతకాలి కదా, అందరికీ నేనే పాడేస్తే ఎలాగా స్వార్థం అయిపోతుంది, వద్దు వద్దని చెప్పిన ఈ ఒక్క పాటను పాడే అని ఇలా బలవంతం చేసి ఆ చక్రపాణి కేవీ రెడ్డి గొడవ చేస్తే ఆ తథీం ధీం ధీంతో తథీం ధీం ధీంతో అడదంతాం ఎడుతంతాం అంతాం కానీ గారి తాళి కట్టవచ్చునంట అని ఘంటసాల గారు ఎస్వి రంగారికి అది ఒక ముక్క పాడడం జరిగింది. మిగతావన్నీ ఘంటసాల గారి విశాల హృదయంతో మాధవ్యతే పాడాలని చెప్పి పద్యాలు, వివాహ భోజనంకు ఆఖరికి వచ్చే పాట జై సత్య సంకల్ప అని ఆ పాట వస్తున్నారు. ఇవన్నీ మాధవ్యతే ఎస్వి రంగారు పాడించారు. ఇది దాని వెనక కథ. ఇక మిత్రుడు శివప్రసాద్ గారు ఇచ్చిన ప్రశ్నలు చెట్టు కాయ పండు, చెట్టు పువ్వు కాయ పండు. చెట్టు చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆశితారు కొమ్మను చిగురు కోయగలవా, అది పాట. ఇక పువ్వు పువ్వై విరిసిన పున్నమి వేళ పిడియము నీకేలా వేళ. ఇక కాయ నాగేశ్వరరావు తెనాలి రామకృష్ణలో ఒక పాట పాడుతూ చెట్లు చిన్న చిన్న మొక్కలు నాటుతాడు. ఇవి పెద్దయి భవిష్యత్తులో తన భావి తరాల వారికి ఫలాలు అందించాలని ఒక ఉద్దేశంతో పాడతాడు. చేసేది ఏమిటో చేసే సూటిగా. ఇక కాయాలి బంగారు కాయలు, భోంచేయాలి మీ పిల్ల కాయలు, చేసేది ఏమిటో చేసేయి సూటిగా, చేసేయి పాగాయి కోటలు, అది. ఇక పండు పండు నిమ్మ పండుతో పాటు ఉంది. దోర నిమ్మ పండులాగా పూరించే దొరసాని, దోచుకోనా నీ పరువం అవతలేనే ఈ విరహం. ఇక్కడ దొరకడు సినిమాలో ఎన్టీ రామారావు జయలలిత పాడిన పాట ఇది. దోర నిమ్మ పండులాగా. తెనాలి రామకృష్ణ చేసేది ఏమిటో, అలాగే పువ్వు విరిసిన తిరుత్తమ్మ కథలో ఎన్టీఆర్ పాట అది. చెట్టు లెక్క గల దించులక్ష్మి చిత్రం నుంచి ఘంటసాలకి పాడిన పాట అంజలి నాగేశ్వరరావు. మీరు చెప్పిన 4 అయిపోయాయి. మీరు వార చూపు, పక్క చూపు, ఒంటె చూపు, పార చూపు, వార చూపు. వార చూపు ముందుగా. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, ఓర చూపు ఒకటనుకోకు, గుల్లికారున్న షోకిల అబ్బాయి. కొరచూపు కొరచూపు రెండు ఒకే దాంట్లో వచ్చాయి. ఇక కొంటి చూపు జయకుమారి నాగేశ్వరరావు శ్రీమంతుడి చిత్రంలో నటించారు. ఇందులో ఒక అద్భుతమైన ఖవాలీ టైప్ పాట ఉంటుందండి. కొంటె చూపులెందుకు లేరా, చుంటి తేనెలందిస్తారా. రాజశేఖర రచన, దళపతిరావు సంగీతం, ఘంటసాల, సుశీల, జయకుమారి నాగేశ్వరరావు శ్రీమంతుడి చిత్రం. ఇక పక్క చూపులు కూడా ఎన్టీ రామారావు రేలంగి మగ యుగల గీతం అంటాం. ఎన్టీ రామారావు ఆడవేషం వేసుకుంటే రేలంగి దొంగని పట్టుకుని పోయి
ఈ ఆడది ఎన్టీ రామారావులాగే ఉన్నాడే అనే అనుమానంతో వెంబడించే పాట అన్నమాట. అన్నా తమ్ముడు సినిమాలో దొంగ పోలీస్ పాట అది. వయసు మళ్ళిన వన్నెలాడి సొగసు తుల్లిపోయెను పదవే పక్క చూపు టక్కులాడే చిక్కినవే బాహుబంధాల నాకు బంధాల. అది అన్నా తమ్ముడు సినిమాలో ఘంటసాల పెట్టపురం మగయగొళ గీతం అది. ఓకే, తర్వాత ప్రశ్న కొడమంచిలి అని అడిగారు. కొడమంచిలి గణేష్ గారు ఈ ఆలయం అభివృద్ధికి చాలా పాటుపడ్డారు. వారు కీర్తిశేషులయ్యారు. వారిని ఈమె ఎక్కడో ఫోటో చూసినట్టుంది, అందుకే ఆ కొడమంచిలి అడిగినట్టు నాకు అనుమానం వస్తుంది. నేను విన్నాను కొడమంచిలి గణేష్ అనే ఆయన అక్కడెక్కడో పేర్లు చదివాను. నున్న ఇంకెవరో కొడమంచిలి రకరకాల ఇంటి పేర్లతో ఉన్నాయి అక్కడ. వాళ్ళంతా విరాళాలు ఇచ్చినవి. ఆ కొడమంచిలి ఇంటి పేరు అతనిది గణేష్. ఈ కొడమంచిలి ఘంటసాల గారి అత్తవారింటి పేరు. ఓకే, కొడమంచిలి రత్నయ్య శాస్త్రి, కొడమంచిలి శివకాంతమ్మ, వాళ్ళ ముద్దులు బిడ్డ మా సావిత్రమ్మ 3వ సంతానం. ఇక్కడ అబ్బాయి 3వ సంతానం ఘంటసాల, అక్కడ అమ్మాయి 3వ సంతానం. వారిద్దరికి చెప్పాం కదా, శ్రీ చాంద్రమాన ఉత్తరాయణ పుణ్యకాలం మార్చి నెలలో మాఘమాసంలో శుక్రవారం నాడు నవమి తిథి నాడు వివాహం జరిగింది. ఓకే ఓకే అండి. ఇంకేంటి, అమ్మవు నీవే అఖిల జగాలకు నర్తనశాల సినిమా నుంచి మీరు పాడారు. నిజానికి ఇది ఘంటసాలకి సంబంధం లేకపోయినా ఆయన పాడిన పాటలు ఉన్నటువంటి సినిమాలో ఆయనకు సంబంధం లేని ప్రశ్న అమాయకంగా అడిగారు. అమ్మాయికి సావిత్రి పాత్ర వేస్తున్న మన ఘంటసాల సావిత్రి సతీమణి పాత్ర వేస్తున్నట్టు కమిడిపాటి సావిత్రి గారు, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మ భవానీ జనని శివకామిని. సుశీలమ్మ పాట సముద్రాల సీనియర్ రచన, దక్షిణామూర్తి సంగీతం. విజయదశమి సందర్భంగా 1963లో లక్ష్మీరాజ్యం శ్రీధర్రావు నిర్మించిన రాజ్యం పిక్చర్స్ వారి నర్తనశాల చిత్రం. కమలాకర కామేశ్వర దర్శకుడు. ఓకే, సావిత్రి సైరేంద్రగా అభినయం. ఇక ఈయన చాలా పాటల్ని ఇప్పుడు ఉటంకిస్తూ ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పాలన్నారు. ఇందులో కొన్ని ఆయన గబగబా చెప్తుంటే 4-5 నాకు గుర్తొచ్చాయి. ముఖ్యంగా మనసు నీదే మమత నాదే నాదానవే నే నీ వాడనే చిరంజీవి సినిమాలో. రాగాలు మేళవింప హృదయాలు పులకరింప పాండవనసు శశిరేఖ అభిమన్య పాట అది. తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అందాల ఓ చందమామ అందాల భామ ఎందున్నదో తెలుపుమా ఒంటరిగా పోయేదాన ఒక మాట వినిపో అది రేచుక్కు సినిమాలో ఉంది. ఓ చందమామ జయమంది సినిమా నుంచి అది. ఆయనలాగే తలో 10 మంది, మనం అందరం కూడా 11 మంది 10 రాస్తే మొత్తం 110 అవుతే 10 గంటలు అయిపోతుంటాయి. ఓకే, ఇక ప్రశ్నలు 2. చెట్టు కింద ఘంటసాల గారి పాట అన్నారు. ఏమిటి క్లూ ఏంటది? క్లూ సినిమాలో అన్నా లేకపోతే నిజంగా బయట పాడారు ఆయన? క్లూ ఏంటి? పౌరాణికం సాంఘికం? అది సాంఘికంలో అంటే ఎవరు నటుడు? ఎవరు? రామారావు చెట్టు కింద పాడతారా? సాంఘికం చిత్రమా? సాంఘికంలో ప్రొడక్షన్ చెప్పండి. సరే, ఇలాగా సుబ్బారావు గారి సమాధానం చెప్తాను. గానమాలింపొక కన్నుమూయని రాజు అంబ కౌగిటిలోని పంజరం పుజ్జలక అని సుబ్బారావు గారు అడిగారు. గానమాలింపొక కన్నుమూయని రాజు ఇది జాషువా గారు రచించిన పాపాయి చిత్రం నుంచి అండి.
పాపాయి పాటలోని వాక్యాలు మీరు అడిగారు. 4 భాగాలు ఉంటుంది ఇది. బొటబ్రేల ముల్లోకములు చూచి నిద్ర యోగి అని పాట ఉంది కదా, ఆ పాట మీరు అడిగారు. అది ప్రైవేట్ పాట. పాపాయి అనే శీర్షిక మీద గుర్రం జాషువా గారు రాసింది. అది క్లూ చెప్పాలండి. క్లూ చెప్తే ఆన్సర్ ఇస్తాం. చెట్టు కింద పాడాడంటే ఏంటి? సాంఘిక చిత్రం. పాతాళంలో పాడతాడా? చెట్టు కింద పాతాళంలోకి వెళ్తాడా? పాతాళ భైరవిలోనా? పాతాళ భైరవులు మరి తోటరాముడు కదా, తోటలో చెట్టు దగ్గర పాడతాడు. కలవరమాయే మదిలో ఎంత ఘాటు ప్రేమయో ఎంత ఘాటు. ఈ 2 పాటలు తోటలోని చెట్టు దగ్గరే పాడతాడు ఆయన. అది ఓకే ఓకే. తమిళనాడులో అతను ఘంటసాల ఎక్కువ పాడేవాడు. ఏమండి? తమిళంలో ఘంటసాల ఎక్కువ పాడేవాడు. బాబులు ఘంటసాల గారు తమిళ పాడకండి, ఇక్కడ నేను ఒక ఆర్టిస్ట్ ఉన్నాను, నేను చెప్పిన మానేయండి, నేను ఒక ఆయన పట్టుకోవాలి. ఆ గాయకుడు ఆయన ఏంటి అర్థం కాలేదు. తమిళంలో ఘంటసాల గారు ఎక్కువ పాటలు పాడేవారు. పూర్వం ఘంటసాల గారు ఎక్కువ తమిళలో పాడేవారు. అవును. అయితే అక్కడ ఒక పట్టణంలో ఒక సంగీత కళాకారుడు ఉన్నాడు. అంటే అతను గాయకుడే. తమిళలో పాడకండి, నేను కొన్నాను, వెయ్యింటి ఇక్కడ నిర్మించుకుంటే నేను బతుకుతాను అన్నారు. సౌందరరాజన్ అండి. తమిళంలో సౌందరరాజన్కి అవకాశాలు లేవు. ఘంటసాల గారిని అందరూ అడుగుతున్నారు. కాబట్టి ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళి మీరు కూడా తమిళ పాటలు పాడిస్తే మాకు బ్రతుకు తెరువు లేకుండా ఉంది అంటే, సరైన ఆయన అని చెప్పి ఎవరు నిర్మాత డబ్బులు తెచ్చిస్తే చిన్నగా ఆయన్ని తీసుకెళ్ళి సౌందరరాజన్కి తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి, మీ తమిళ గాయకుడు బాగా పాడతాడు, నా మాట విని ఇతని చేత పాడించండి అని అంత విశాల హృదయంతో తనకొచ్చిన బేరాన్ని వదులుకొని తన సాటి గాయకుడు అంటే పోటీదారుడు, తనకు పోటీ ఉన్నటువంటి ఒక వ్యక్తికి తీసుకెళ్ళి ఇచ్చాడంటే ఎంత విశాల హృదయం. ఇక నుంచి నేను తమిళ పాటలు పాడనయ్యా, నువ్వే పాడుకో అని ఆయనకు గొప్ప భిక్ష పెట్టాడు. అందుకే రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, సౌందరరాజన్ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే, ఆయన మహానుభావుడు అండి, ఆయన విడిచిపెట్టిన ఎంగిలి మెతుకులు ఏరుకొని పాడుకొని మేము బ్రతికాము చెప్పారు. ఆడియన్స్ దగ్గరికి వెళ్ళబట్టారా? అరుణ్ కుమార్ అడగలేదండి. అరుణ్ కుమార్ ఏదో ఆడియన్స్ లో ఉన్నారు ఆయన. సరే బాబు సౌండ్ పెట్టండి. అరుణ్ కుమార్ గారు ఏదో అడుగుతూ ఉన్నారు అంటే మీరందరూ కూడా ఇప్పుడు డాక్టర్ గారిని ప్రశ్నలు వేయచ్చు. మీరు ఈ సినిమా సంబంధించిన ఘంటసాల సినిమా సంబంధించిన నేను సాధారణంగా ఎప్పుడు పాటలు తయారు చేసి ఆ వీడియో ఏదైతే ఉంటుందో వీడియోలో ఇంకో పాట ఉంటుంది. ఆ వీడియో మీకు చూపిస్తాను. అది వీడియోలో ఉన్న ఒరిజినల్ పాట ఏంటి, ఎవరు దాని మీద వస్తున్న పాట తాలూకా ఒరిజినల్ సినిమా ఏది అన్నది ఒకసారి మీరు చెప్పాలి. అలాగే కింద చూసుకుంటాను. వినబడిన పాట. హలో, వినబడిన పాట రంగేణి రాజా చిత్రం నుంచి. ఏమండి, హడావిడి పెట్టకోగా జానకి పాడింది, ఘంటసాల గారి సంగీతం, సుకన్య అనే నటి ఆ పాటలో నటిస్తుంది. ఇక కనబడిన పాట నాగేశ్వరరావు, అంజలి, వెనక గుర్రం మీద ఎన్టీ రామారావు ఉన్నాడు. ఇది రేచుక్క చిత్రం నుంచి
జిక్కి పాడిన లీల పాడిన పాట కదా. అంజలి నటించింది. అప్పి బంగారు సామి ఓరప్పి బంగారు సామి, అదే కదండి. ఓకే. వైద్యులందరికీ నమస్కారం. గానంతో కూడా వైద్యం చేస్తున్న అవధానులకి అలాగే కళాకారులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రశ్న. నా పేరు జి రామయ్య రెడ్డి. ఇక్కడ నేను లక్ష్మీపురం హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. తర్వాత సంగీతం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. శాస్త్రీయ సంగీతం సార్, అన్వయ కీర్తనలు అంటూ పాడుతాను. నా ప్రశ్న ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘంటసాల గారు ఏ సంవత్సరం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు? మాకు వివరంగా చెప్తారు. 1969 నుంచి 72 వరకు 3 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు నుండి 1969 నుంచి 72 వరకు 72 వరకు 3 ఏళ్ళే. ఆస్థాన విద్వాంసులకు 3 ఏళ్ళు ఇస్తారు. 69 నుంచి 72. ధన్యవాదాలు సార్. ఓకే. 69 నా జన్మదిన సంవత్సరం. చాలా సంతోషం అండి. ఏ సబ్జెక్ట్ అండి? తెలుగు. ఇక్కడ నేను అడిగింది తెలుగు. సరేనండి, చాలా బాగుంది. నెక్స్ట్ రావణమూర్తి. ఎవరన్నా? ఘంటసాల గారు పాడిన 10,000 పాటల్లో ఆయన పాట పాడిన ప్రజాదరణ పొందిన పాట ఏదండి? నాకు తెలిసింది శివశంకర్ అనే పాట పాడారు కదా. అవును. అది చిత్రం రచన అది చెప్పాలండి. అది ఎక్కువ అన్ని పాటల్లో కష్టమైన పాట, అతి ప్రజాదరణ పొందిన పాట అని భావిస్తున్నాను. అది నిజమేనా అని మీకు నేను ప్రశ్న వేస్తున్నాను. నా పేరు రమణమూర్తి అండి. కలవరం ధర్మస్థి బ్రదర్. శివశంకర్ 1961లో ఆగస్టు 9 విడుదలైన జగదేకవీరుని కథ అనే చిత్రం నుంచి పెంగళి రచన, పెండ్యాల సంగీతం, జగదేకవీరుని కథ నిర్మాత దర్శకుడు కేవీ రెడ్డి. అది ఇంకా ఇక అన్నిటికంటే ఆయన కష్టపడి పాడిన పాట రసికరాజు తగువారం కామ శివశంకరి 2 కష్టపడ్డారు. కానీ వీటన్నిటికంటే రహస్యంలో యక్షగానం, అలాగే లలిత భావ నిలయాన్ని 3 లోకాల్లో పాడినటువంటి సరస్వతి, లలిత, శ్రీరాగాల్లో ఆయన స్వరపరిచిన పాటలు ఇవంటేనే ఆయనకు చాలా ఇష్టం. వీటి గురించి ఆయన ఎక్కువ శ్రమ పడ్డానని చెప్పుకుంటారు. రహస్యం సినిమాలోని యక్షగానం కోసం అది పెద్ద రాగమాలిక, వాటి కోసం ఆయన ఎక్కువ శ్రమ పడ్డారు. ఇంకా ఎవరైనా ఉన్నారండి? కార్యక్రమానికి సిద్ధపడదు.